మనం మాంసంలో, నెత్తురులో మంచిది, చెడ్డది తెలుసుకుండే పండు విషమైనది ఊరిపోయి ఉన్నది. అలా ఊరిపోయి ఉండే విషాన్ని వల్ల చాలా కుഴపాలు వస్తుంది. కానీ ఆ విషమైనది మనం తగ్గించేదానికి దోవ ఏది అంటే దేవుడిని ఓపెన్ హార్ట్‌గా తెరిచి కానీ మన మనస్సుని ఓపెన్‌గా పెట్టుకొని, తెరిచిపెట్టి ఆయన్ని విశ్వాసం చేయాలి. యా సందేహము, యా రిసర్చ్ మనం చేయకూడదు దేవుడి గురించి. అలా విశ్వాసించేప్పుడు ఆ మంచిది, చెడ్డది అనే పండు విషమైనది మనకి తగ్గుపడుతుంది. మనం దేవుడు ఆయన ఏం చెప్పినారో అలాగా మనం పరలోకం వెళ్ళేదానికి దోవలు చిక్కుతుంది. కానీ ఈ విశ్వాసం అయింది మీకు ఖచ్చితంగా మీరు సరిగ్గా దేవుడిని విశ్వాసం చేస్తేనే ఆ విషమైనది తగ్గపడుతుంది. లేదంటే అది తగ్గదు. మీరు చేసే విశ్వాసం, మీరు చేసే అన్నీ వచ్చి వేస్ట్ అయిపోతుంది, ఉపయోగం లేకుండా పోతుంది. కానీ విశ్వాసం దేవుడిని చేసేది ఏదో అరుచుకొని నేను విశ్వాసం చేసే అనుకొని, ముట్టులు కాలు వేసుకొని, కన్నులు మూసుకొని, మనం లబోదిబోని అరుచుకొని చేసేది కాదు. కానీ మీరు విశ్వాసం చేసేప్పుడు దేవుణ్ణి మనం విశ్వాసం చేయాలా, అప్పుడుదా మనకి మంచిది జరుగుతుంది అనుకొని మీరు విశ్వాసం చేసేప్పుడు ఎందుకు విశ్వాసం చెయ్యాలా అనేసి మీకు క్వశ్చన్ వస్తుంది. మీరే మిమ్మల్ని అడుగుతుంటారు ఎందుకు చెయ్యాలా అనేసి. దాన్ని అవతలగా లేదు, పరలోకంలో దేవుడు ఆయన ఉండారు, ఆయన్ని విశ్వాసం చేస్తే మనకి సమాధానం వస్తుంది. అట్టంటే ఎలా వస్తుంది సమాధానం? పరలోకంలో నిజంగానే దేవుడు ఉన్నారా? ఇటనేసి మీకు క్వశ్చన్ వస్తుంది, కేள்విలు వస్తుంది. ఇది వచ్చి చేస్తేదా మనకి మంచిది? ఇది ఎట్ట దేవుడిని పోయి మనం విశ్వాసిస్తే మనకి ఎట్ట జరుగుతుంది మంచిది? ఎట్ట మనకి లోపల ఉండే ఆ విషమైనది మంచి చెడ్డ చూసే ఆ పండు విషమైనది తగ్గుతుంది? ఎందుకు నేను విశ్వాసించాలా అట్టనేసి ఒకటిపైకి ఒకటి మీకు క్వశ్చన్స్, కేள்విలు వస్తూనే ఉంటుంది. మీరు తిప్పి లోపల అడుక్కుంటూ ఉంటారు. అది ఎంత మరుగుపెట్టి, అది ఎంత ఓవర్కమ్ చేసి, అది ఎంత విడిచి తెరిచిన మనసుతోటి ఆయన్ని విశ్వాసం చేయాలి. అప్పుడుదా ఆ విషమైనది తగ్గుపడుతుంది. మనం అనుకుంటే మరి పరలోకం వెళ్ళేదానికి దోవ చెక్కుతుంది అనేసి తెలుసుకోండి. పైకే మీకు సందేహం వస్తుంది కదా. పైకే మీరు సందేహం వచ్చేప్పుడు దేవుడిని రీసెర్చ్ చేయకంటే, ఆరాய்ச்சி చేయకంటే మీరు విశ్వాసించేప్పుడే దానివల్ల మనకి ఉపయోగం ఉంటుంది, సమాధానం కుదురుతుంది అనేది తెలుసుకోండి.